एसओटी पुलिस और रामचंद्रपुरम पुलिस ने किया है गिरफ्तार। पेश है इस मामले पर हमारे नुमाइंदे रहीम खादरी की ये रिपोर्ट। नाजरीन, एक इतला के मुताबिक शमशाबाद एसओटी और रामचंद्रपुरम पुलिस ने छापा मारते हुए 19 अफराद को गिरफ्तार कर लिया है और उनके कब्ज़े से बड़ी तादाद में गुटखा जब्त कर लिया। ये गुटखा कारों के ज़रिए हैदराबाद से कर्नाटक और दूसरे अजला में सप्लाई किया जाता था। इस कार्रवाई में 11 कारों को भी जब्त किया गया है, जिसमें इनोवा, स्कोडा, स्विफ्ट और i20 कारें शामिल हैं। इन सारी मिल्कियत की कीमत 50 लाख रुपए बताई गई है। ये तेलंगाना पुलिस की बड़ी कामयाबी कहा जा सकता है। जब से सरकार ने गुटखे पर पाबंदी लगाई है, पुलिस मुसलसल छापा मारकर गुटखे जब्त कर रही है। पुलिस की इस कामयाबी पर हम पुलिस को मुबारकबाद पेश करते हैं। చైనీ ఖైనీ స్వాగత్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ బ్రాండ్స్లో ఉన్నటువంటి బ్రాండ్ టొబాకో ప్రోడక్ట్స్ని సీజ్ చేయడం జరిగింది। ఇందులో మొత్తం 11 వాహనాల్లో 21 మందిని ఇప్పుడు అరెస్ట్ చేసేసి వీళ్ళందరిపై ఐపీసీ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ప్రకారం కూడా వీళ్ళపై 420, 408 ఇందులో ఏంటంటే some of them are going to manufacturers, some of them are going to retail sale points, షాప్స్లో కర్ణాటకలో బ్యాన్ అయినప్పుడు కర్ణాటక ప్రాంతంలోనే అమ్మాలి వాళ్ళు. బట్ మోస్ట్ ఆఫ్ దీస్ బయర్స్ ఆర్ ఫ్రమ్ తెలంగాణ. దే నో వెరీ వెల్ దట్ దిస్ ప్రోడక్ట్ ఈస్ మెంట్ టు బి టేకెన్ టు తెలంగాణ. దే నాట్ ఈవెన్ ఇష్యూయింగ్ రిసిట్స్ కానీ ఎలాంటి బిల్స్ లేకుండా వీళ్ళకి హ్యూజ్ క్వాంటిటీ అమ్ముతూ మన బ్యాండ్ ప్రాంతాల్లో అమ్మడానికి సహకరిస్తున్నందుకు గాను మా సిపిఆర్ ఉత్తర్వుల ప్రకారం ఈవెన్ ఇందులో వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకోవాలి. ఈ సెల్లర్స్ కానీ ఎక్కడైతే వీళ్ళు కొనుక్కున్నారో వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిగా చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది। अगर आपको हमारा चैनल पसंद आ रहा है तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब करना ना भूलें। 7 न्यूज़ आपकी आवाज़।